మల్లికార్జున గారు ఓటరు జాబితాలపై అన్ని నియోజకవర్గాల్లో అవకతవకలే కాకుండా విశాఖ నగరంలో అనేక భూ కుంభకోణాలకు కూడా ఈయన కారకుడు మీ అందరికీ తెలుసు. అందుకని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తొత్తుగా ప్రవర్తించడం వలన ఆయన్ని ఎన్నికల విధుల నుంచి ఎంక్వైరీ చేసి తప్పించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి నిన్ననే, అదే రకంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి మీనా గారికి కూడా లెటర్ పెడతాం జరిగింది. దానికి ఉదాహరణగా విశాఖ నగరంలో దస్పల్లా భూముల విషయంలో కానీ, అలాగే హైగ్రేవా విషయంలో కానీ, అలాగే మాస్టర్ ప్లాను అనేక ప్రాంతాల్లో విఎంఆర్డిఏలో రూపొందించలేదు. విజయసాయి రెడ్డి గారి ఆఫీసులో ఈ మాస్టర్ ప్లాను రూపొందించడం జరిగిందని గతంలో నేను అనేక మార్లు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారే గత 2 సంవత్సరాల నుంచి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలో విఎంఆర్డిఏ కమిషనర్ గారు కూడా ఈయనే ఉండటం జరిగింది. దానికి ఉదాహరణ రామారెడ్డి స్టూడియో. నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించి వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకోవటానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే మల్టీపర్పస్ జోను బీచ్ రోడ్ అంతా మాస్టర్ ప్లాన్లో పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాటిని కలెక్టర్ గారు, అప్పుడు కమిషనర్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జి విఎంఆర్డిఏకి, ఈయన మాస్టర్ ప్లాన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పినట్లుగా ఈయన ప్రవర్తించడం జరిగింది. అందుకే సుప్రీంకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. ఈ రోజు రామానాయుడు స్టూడియో ఫ్లాట్లు వేసి అమ్మేస్తే, కొండలన్నీ పిండైపోతే, హౌసింగ్ స్కీములు వచ్చేస్తే, రేపు ఫర్దర్గా హిల్ 1 కానీ, హిల్ 2 కానీ, హిల్ 3 కానీ ఉన్న ఐటీ సెంటర్లు కానీ, అదే కానీ సాఫ్ట్వేర్ కానీ అందరూ కూడా గజం 70-80 వేల రూపాయలకి అమ్మేసుకుని ఆ రోజు 10 లక్షలకో 20 లక్షలకో ఐటీ కోసం, ఇంటి కోసం, డెవలప్మెంట్ కోసం విశాఖ నగరంలో ఇస్తే అవన్నీ ప్లాట్లు వేసుకుని పర్యావరణం పాడైపోయి ప్లాట్లు అమ్మేసుకుని ఈ భోగాపురంలో ఏ 2-3 కోట్ల ఎకరానికి వెళ్ళిపోతే విశాఖ నగరంలో ఐటీ పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటి? అందుకే రామానాయుడు స్టూడియోని ఇళ్ల ప్లాట్ల కింద, హౌసింగ్ కింద అవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను స్టే తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. వీటన్నిటిలో కూడా ఈ కాకుండా ముదపాక భూముల విషయంలో కూడా ముదపాక గ్రామ ప్రజలు హైకోర్టును ఆశ్రయించి ఇదే కలెక్టర్ మల్లికార్జున గారి మీద కంటెంప్ట్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ కలెక్టర్ గారు ఈ భూ కుంభకోణాలతో పాటు గతంలో మీకు తెలుసు విశాఖ తూర్పు నియోజకవర్గంలో సుమారుగా 40,000 ఓట్లు తొలగించారు. అదే రకంగా నార్త్ నియోజకవర్గం విష్ణు కుమార్ రాజు గారు కూడా పురంధేశ్వర్ గారితో పాటు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కంప్లైంట్ ఇచ్చింది. అదే రకంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ గణబాబు గారు సుమారు 40,000 ఓట్లు పోయినాయని ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గణబాబు గారి నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసి ఆయనకి నివేదిక ఇచ్చిన పాపాన పోలా. 4 రోజులు అయింది కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చి, ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన 140 మంది వ్యక్తులు 4,000 ఓట్లు తొలగించడానికి ఫామ్ 7 పెట్టారు వెస్ట్ నియోజకవర్గంలో. ఇప్పటి వరకు గతి లేదు. అందులో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆఫీసులో పనిచేసే గుమస్తాలు కూడా ఆ ఫామ్ 7లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఈ 3 నియోజకవర్గాల్లో, రాష్ట్రం అంతా ఉంది ఇది, ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాల్లో కలెక్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లే ఈ తప్పులు చేసినటువంటి అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవట్లేదు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో లాస్ట్ టైం కంప్లైంట్ ఇస్తే